కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన మరొక ముందే పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్లో వెళుతున్న బస్సు ఇంజన్లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు రావడం గమనించిన డ్రైవర్ బస్సుని రోడ్డు పక్కన ఆపేశారు. ఆ సమయంలో బస్సులో ఉన్న 5 ప్రయాణికుల్ని దింపివేశారు. డ్రైవర్ క్లీనర్ కూడా దిగిపోయారు. తర్వాత ఇంజన్లో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని కిందకు దించేశారు. బస్సు విశాఖ నుంచి జైపురం వెళ్తుండగా ఉదయం 7:45 ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలార్పారు. అయితే అప్పటికే చాలా వరకు దగ్ధమైంది. మన్యం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. అగ్నిమాపక వాహనమే ఆమె పంపించారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని మంత్రికి ఎస్పీ వివరించారు. చూస్తుంటే ఇది బస్సు రీసెంట్ మోడల్. ఇంజన్ మేబీ ఘాట్ లో వేడెక్కడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంజన్ లో మంటలు వ్యాప్తి చెందడం వల్ల ఈ బస్సుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు ఉన్నది. ఫర్దర్ డీటెయిల్ గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేయించి దీనికి ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే కారణాలు వెలికి తీస్తాం. థ్యాంక్ యూ.